ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి ఈసారి నువ్వు కోరింది కోరినట్లు అచ్చుగుద్దినట్లుగా నేను జరిపించబోతున్నాను. నీ తండ్రిని నమ్మి నీ తండ్రిపై నమ్మకంతో ఇప్పుడే ఇది విన్నావంటే నీ జీవితం మారుతుంది. నీ జీవితాన్ని పూర్తిగా మార్చే బాధ్యతను నేను తీసుకుంటాను. నమ్మి వెంటనే విను అని. అస్సలు బాధపడకు, కంగారు పడకు, వినమ్మా అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి రాసి పెట్టుకో, ఈ రోజుటి నుంచి మునుపటిలా ఉండదమ్మా. నువ్వు ఏది కోరితే అది అచ్చుగుద్దినట్లుగా అలాగనే జరిపిస్తాను. అవునమ్మా, ఈసారి నువ్వు అనుకున్నది కోరింది కోరినట్లుగా జరిగే తీరేలా నేను చేస్తాను. నీ తండ్రిపై నమ్మకం ఉంది కదా, ఇక నీకు కంగారెందుకు, దిగులెందుకు, భయమెందుకు చెప్పు. సంతోషంగా ముందుకు వెళ్ళావు అంటే అన్నిటినీ మార్చి నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఇదిగో ఇన్ని రోజులు నువ్వు నాపై నమ్మకంతో ఉన్నావు కదా, అందుకే నా ఈ మాటలు నీ కంటపడేలా చేస్తున్నాను. ఎన్నో రోజులుగా నువ్వు ఒక కోరిక గురించి ఎదురు చూస్తున్నావు కదా, ఇదిగో అన్నీ తొలగిపోతాయి, అదిగో అన్నీ తొలగిపోతాయి అని నన్ను మభ్యపెట్టి ఇలానే కాలం గడిపేస్తున్నారు కదా బాబా. నేను అనుకున్నది మాత్రం నాకు జరగడం లేదు అని ఎంతగానో నా దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదమ్మా. ఇక అలా కాదు, చెప్పాను కదా, గతంలో జరిగినట్లు ఏదీ జరగదు. ఈ రోజు నుంచి అన్ని లెక్కలు మారుతున్నాయి. ఈసారి నుండి తప్పకుండా నువ్వు కోరింది కోరినట్లు జరుగుతుంది, జరిగే తీరుతుంది. నువ్వు అడిగింది కూడా నీకు నేను అందిస్తాను. స్వయంగా నీ బాబా అన్ని విషయాలకు నీకు అనుకూలంగా మారుస్తాను. ఒక్కసారి నీ తండ్రిపై నమ్మకంతో ఈ మాటలు వింటే చాలు, అన్నీ మారుతాయి. నేను చెప్పినవన్నీ చెప్పినట్లే జరిగే తీరుతాయి. ప్రతిరోజు నువ్వు ఒక్కొక్క పరీక్ష, ఆ పరీక్షను ఎదుర్కొంటూ ముందుకి దాటుతూ వస్తున్నావు కదా. చెప్పాలంటే నీ మనసే నీకు పరీక్ష పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం చదువుతూనే ఉన్నావు. నీ జీవితానికి ఆధారంగా ఏం చేయాలి అనే ఒక పరీక్షలో ఎలా నెగ్గాలి అని ఆలోచిస్తున్నావు కదా. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు చాలా వరకు కూడా పక్వానికి వచ్చింది కదా. ప్రతి దానికి ఏడుస్తూ ఉండేదానివి, జరిగేదంతా జరగని, జరిగేదంతా నా మంచికే అని అనుకునే అంత పక్వం చెందావు నువ్వు. ఇప్పుడు ఏం జరిగినా సరే భయపడ్డం లేదు, అస్సలు కన్నీరు కూడా పెట్టుకోవటం లేదు. అంతలా నీలో మార్పులు చూశావు. నువ్వు పక్కున పడ్డావా లేక విరక్తి చెందావా అన్నది నువ్వే చెప్పాలి, నీకే వదిలేస్తున్నాను. ఏదేమైనా సరే ఇది నీ మనసు పక్వపడడానికి జరిగింది అని నువ్వు గుర్తుపెట్టుకోమ్మా. ఒక్కసారి పడచ్చు, రెండుసార్లు పడచ్చు, మూడోసారి పడచ్చు, కానీ పదే పదే పడితే లేచి నిలబడాలే తప్ప నువ్వు అలానే పడి అక్కడే ఏడుస్తూ ఉండకూడదమ్మా. నువ్వు చేసే తప్పు ఏంటి అనేది ఆలోచించి సరిదిద్దుకోవాలి. నీకు అలాంటి అవకాశాలు ఎన్నో కల్పిస్తాను. ఆ బాధ్యత నాది. నువ్వు చేసిన తప్పు తెలుసుకునే విధంగా నీకు అవకాశాలను కల్పించి నీ ప్రయత్నం అనేది అందులో ఉంటే తప్పకుండా నీకు విజయం వస్తుంది. ఏదైనా సరే ఒక పనిని ఆరంభించి అది నీకు విజయం రాలేదన్నా కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు నీ బాబా చెయ్యందించాను కదా, నువ్వు కింద పడినా సరే పైకి లాగుతాను. పాతాళంలో కూరుకుపోయి ఉన్నా నిన్ను జాగ్రత్తగా పైకి లాపుతాను, విజయం వైపు నడిపిస్తాను. జీవితంలో నువ్వు 100 సార్లు విసుగు చెంది మనసు విరిగిపోయినా సరే నీ బాబా 1000 సార్లు తలనిమిరి ధైర్యాన్ని అందిస్తాను. దానికోసంగా కావాల్సిన ధైర్యాన్ని, నమ్మకాన్ని నేనందిస్తానమ్మా.
శోధనలు ఎందుకు వస్తున్నాయని ఆలోచించావా? శోధనలు ఎదురు పడేంత వరకు అందరూ మంచివాళ్ళు, కానీ శోధనలు ఎదురైన వాళ్ళు అసలు గుణం అనేది అప్పుడు బయటపడుతుంది. నిజమైన గుణాన్ని పరీక్షించడానికి భగవంతుడు శోధనలనేటివి ఇస్తూ ఉంటాడమ్మా. చెడ్డవారికి మంచివారికి భగవంతుడు ఒకేలా చూస్తారు. చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అనేది వాళ్ళ వరకు వచ్చే సందర్భాలను బట్టి ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఒకే రకంగా ఒకే వాడిగా నిజంగా ఉండేవారే నిజమైన భక్తుడు. వాళ్లే ఈ సాయి బిడ్డలు. కాబట్టి నీ కొన్ని ప్రార్థనలు పూర్తిగా పక్కన పెట్టి నువ్వు ఎలా గెలవాలి, నీ ప్రయత్నం ఎంత చేశావనేది ఇక్కడ చాలా ముఖ్యం. నీ అసలైన గుణాన్ని పరీక్షించేందుకే కొన్ని పరీక్షలు నీకు వస్తుంటాయి, కొన్ని కష్టాలు నీకు ఎదురవుతుంటాయి, కొన్ని బాధలు నువ్వు తట్టుకోవాల్సి ఉంటుంది. నీ గుణమేంటి, నువ్వు ఎలా ఎదుర్కొని నీ ధైర్యం ఏంటి అని నీకు నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు కూడా పోరాడుతూనే ఉన్నావు, నిన్ను నువ్వు తెలుసుకోవడానికి పోరాడుతూనే ఉన్నావు. కానీ అది నీకు అర్థం కావడం లేదు. చూడమ్మా, జీవితంలో అడ్డంకులు చిక్కులను దాటుకుని వస్తున్నప్పుడు ఇప్పుడు అంతా అర్థమవుతుంది కదా. భయపడకు. కారణం లేకుండా ఇక్కడ ఏ పని జరగదమ్మా. ఆ కార్యమంతా కూడా జరిగేవన్నీ కూడా నీ మంచికేని అనుకో. నీకు నీ బాబా చెబుతున్నారు కదా, ఇదిగో అందుకు సరైన కాలం వచ్చేసింది. ఇది వరకు నువ్వు అనుకున్న విషయాలు అనుకున్నట్లు జరగకపోయినా ఇకపై తృప్తిగా నీ మనసు సంతోషపడేలా జరుగుతాయి. ఎప్పుడు కూడా నీకు అన్నీ జరుగుతాయి అంటున్నాను అంటే నీకు మంచి కాలం ఆరంభమైంది అని అర్థం. ఇక నీ సందేహం తీరింది కదా. ఎప్పుడూ కూడా నువ్వు జరుగుతాయి నెరవేరుతాయి అని అనుకుంటావో అప్పుడే నీ జీవితం అలానే ఉంటుంది. నాకు వస్తుందా రాదా, జరుగుతుందా లేదా అనే అనుమానంతో నువ్వు ఎక్కువగా ప్రతికూల ఆలోచనలు చేశావంటే నీకు జరిగేవి కూడా వ్యతిరేకంగా ఉంటాయని తెలుసుకో. కాబట్టి అన్నీ కూడా నీకు అనుకూలంగా ఊహించుకో. ఎప్పుడూ కూడా అనుకూలతకు ఉన్న శక్తి ప్రతికూలతకు ఉండదని గుర్తుపెట్టుకోమ్మా. నీ బాబా చెప్పే వాక్కులన్నీ నిజమని నువ్వు నమ్మగలిగితే, గ్రహించగలిగితే ఎప్పుడు కన్నీరు అనేది అస్సలు రాదు. నా ఈ మాటల మీద నీకు నమ్మకం ఉంది కదా, ఏ మాత్రం కూడా విసుగు అనేది వచ్చి ఉండదు కదా. ఎందుకంటే నేను చెప్పే ప్రతి వాక్కు కూడా నీకోసమేనమ్మా. కాబట్టి పరమ పవిత్రమైన నా పాదాల చెంత శరణాగతి పొందితే నువ్వు ఒట్టి చేతులతో ఎప్పుడు వెళ్ళవు. వాగ్దానం ఇస్తున్నాను, ఇక నుంచి ప్రశాంతంగా ఉండు. ఇక నుంచి నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. ఇవి నీ సాయి సత్యవాక్కులు. నా ఈ మాటలు నువ్వు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం అనేది అందమైన పూలవనంగా మంచిగా స్వచ్ఛంగా ఉంటుంది. నా మాటల్ని నువ్వు జీవితంలో అనుసరించినట్లయితే అన్నీ మారుతాయి. నీ పనితీరు కూడా నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. నువ్వు ఎలా ఉండాలి, నీ విలువ ఎలా పెరగాలి అనేది నువ్వు మాట్లాడే మాటను బట్టే ఉంటుంది. కాబట్టి ప్రతి మాట కూడా నీ విలువను పెంచేలా ఉండాలి అని చూసుకో. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు కదా, నువ్వు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా చెబుతూ ఉంటాను. ఇక సంతోషంగా ముందుకు వెళ్ళు, అన్నీ మారుతాయి. కొండంత అండగా నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి? ఇకపై నువ్వు కోరింది కోరినట్లుగా జరిగేలా చేసే బాధ్యత నాది. ఇక నువ్వు హాయిగా ప్రశాంతంగా నిద్రించు, అన్నిటిని నేను మారుస్తాను అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.